హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెకానికల్ అబ్బాయి. గ్రాండ్ ఐటెన్ నియాస్ కస్టమర్ కంప్లైంట్ వచ్చి మిట్ట ఎక్కినప్పుడు డీ మోడ్లో పెట్టినప్పుడు గేర్ చేంజ్ అవ్వటం లేదు అని కస్టమర్ కంప్లైంట్. ఓకే ఫ్రెండ్స్, ఇది కంప్లైంట్ ఉందా లేదా మనం ఫస్ట్ చూస్తాం ఫ్రెండ్స్. హ్యాండ్ డౌన్ చేశాను, డీ మోడ్లో పెట్టినాను, వెహికల్ మూవ్ చేస్తాడా. చూడండి ఫ్రెండ్స్, గేర్ చేంజ్ కాలేదు. ఓకేనా, ఇదే కస్టమర్ కంప్లైంట్. దీనికి వచ్చి ఒక చిన్న ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఏఎంటీ వచ్చి మనం లర్నింగ్ చేయాలి. ఓకేనా, ఈ లర్నింగ్ చేసిన తర్వాత ప్రాబ్లం సాల్వ్ అవుతుంది లేదా చెప్తాం ఫ్రెండ్స్. ఇది ఏఎంటీ లర్నింగ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్ వెహికల్ సర్వీస్ పోవాలి, తర్వాత ఏటీ ఆటోమేటిక్ మేనేజ్మెంట్ సెలెక్షన్ చేయాలి. చూడు, ఏఎంటీ లర్నింగ్ ఫంక్షన్ క్లిక్ చేయాలి. చూడండి, ఇంజిన్ స్టేటస్ వచ్చి ఇగ్నిషన్ ఆన్ చేయాలి, ఇంజిన్ ఆఫ్ చేయాలి. ఇంజిన్ ఆఫ్, ఇగ్నిషన్ ఆన్. ఓకేనా, బ్రేక్ పెడల్ ఆన్లో ఉండాలి, షిఫ్ట్ లివర్ న్యూట్రల్లో ఉండాలి. న్యూట్రల్ ఉందా, హ్యాండ్ బ్రేక్ ఫుల్ లాక్లిందా. చూడండి, చూడండి. నెక్స్ట్ చూడండి, రన్ క్లిక్ చేయాలి, ఒక్క కొట్టాలి. చూడండి, ఓకే కొట్టాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి గేర్ మారుతూ ఉండదు. చూడండి, చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. టెస్ట్ కంప్లీటెడ్. ప్లీజ్ వెయిట్ 30 seconds. కీ ఆఫ్ చేయాలి, కీ ఆఫ్ చేసాను. చూడండి, కీ ఆఫ్ చేసాను. వెయిట్ చేయండి, 30 seconds వెయిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కీ ఆన్ చేస్తాను, కీ ఆన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఓకే కొడతాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫంక్షన్ అయిపోయింది. ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా చూస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా చూస్తాం ఫ్రెండ్స్. చూడండి, D1 పెట్టినాను, బండి రేట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మారింది. అప్పుడే ఇలాగా మారలేదు. ఓకే ఫ్రెండ్స్, కస్టమర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి.